హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను అదిరిపోయే చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక గిన్నెలో 4 టీ స్పూన్ల నూనె వేసి అందులో 3 సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఒక 7 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి బాగా. తర్వాత చికెన్ ముక్కలు బాగా 3 సార్లు కడుక్కొని 3 టీ స్పూన్ల వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు 3 స్పూన్ల గసగసాల పొడి అలా ఉడికేటప్పుడే వేయాలన్నమాట. ఒక హాఫ్ స్పూన్ లవంగాల పొడి వేసుకుంటే అది స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. కొంచెం రుచిగా ఉంటుంది. అది కలిపి మళ్ళీ ఒక 10 నిమిషాలు అది కొంచెం అంతా నీరు ఎగిరిపోయి దగ్గర వచ్చేటప్పుడు అలా చూడండి, కొత్తిమీర, కరివేపాకు వేస్తే టేస్ట్ ఇంకో రకంగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. కొత్తిమీర కంటే కరివేపాకు ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల చికెన్ మసాలా వేసుకొని ఒక 5 నిమిషాలు తర్వాత దించేయండి.